హాయ్ అండి, వెల్కమ్ టు అలిజా గార్డెన్ 786. ఈరోజండి మా గార్డెన్లో ఒక ముఖ్యమైన మొక్క ఉందండి. ఎందుకంటే నేను మీకు అందరికి ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి ఫుల్ పూత కాపు ఫుల్ వచ్చిందండి. ఇది స్టార్ ఫ్రూట్స్ మొక్క. స్టార్ ఫ్రూట్స్ మొక్కకి ఎంత అసలుకి వచ్చిందంటే అసలు కొమ్మనే వంగిపోయినంత ఫుల్ పూత వచ్చిందండి. వస్తే ఏమైందంటే దీనికి ఇప్పుడు వర్షాలు ఫుల్ ఉన్నాయి కదండి. హైదరాబాద్లో ఫుల్ వర్షం అండి. మాకి వర్షాలకి రాలిపోతున్నాయి ఈ పూత. లేకపోతే మామూలుగా దీనికి ఏమన్నా తక్కువ ఉందా, లేకపోతే ఒక్కొక్క కొమ్మకి కొన్ని ఆగి రాలిపోతాయా, ఇవి ఎందువల్ల రాలిపోతాయి, దేనివల్ల రాలిపోతాయి, ఇది ఇట్లా ఎందుకు అవుతుంది? ఫస్ట్ సారి అండి నేను కొనడం ఈ మొక్క, రావడం మా ఇంట్లో ఫ్రూట్స్. అందుకోసమే చూడండి ఎలాగ రాలినాయి చూడండి. ఒక్కసారి మీరు చూడండి ఈ మొక్కకి ఎన్ని రాలినాయంటే అన్నీ రాలిపోయినాయండి. రోజుకి ఇన్ని రాలుతున్నాయండి. దీనికి కారణం మీరు ఎవరన్నా చెప్తారనేసి అందుకే నేను ఈ వీడియో తీయగలను. దయచేసి మీకు ఎవరికన్నా తెలిసింటే ఈ మొక్క గురించి కామెంట్ చేయండి. నాకు కామెంట్ కంపల్సరీ కామెంట్ అన్నా చేయండి. ఒక కామెంట్ అన్నా చేయండి చూసిన వాళ్ళు. ఎందుకంటే ఇలా రాలిపోతుంటే నాకు చాలా బాధ వేస్తుందండి. ఇంత సాకాను, చాలా దీనికి ఎంత చూశానంటే అంత చూశాను. అగో చూడండి, ఈ డబ్బాలో పెట్టానండి నేను. ఈ డబ్బాలో పెట్టి చూడండి ఈ మొక్కకి ఇలా వస్తుంది. ఇలా వస్తే చూడండి ఎంత మంచిగా చూడండి. ఏరు కాటు నుంచి మన మొదటి కాటు నుంచి స్టార్ట్ అయిందండి పూత పిందె, ఫుల్ పూత పిందండి. అసలు నాకైతే ఎంతో ఆనందం వేసింది. కానీ అది రాలిపోతుంటే చాలా బాధ వేస్తుందండి నాకైతే. అందుకోసం ఈ వీడియో తీశాను. మీరు ఎవరన్నా చెప్పగలుగుతారు, ఎవరన్నా మీరు ఏమన్నా సలహా ఇవ్వగలుగుతారు అనేసి నేను ఈ వీడియో తీశానండి. చూడండి నాకు ఎంతో బాధ వేస్తుందండి. మీరు మొక్కలు పెంచేటోళ్ళు మీకు ఎంత బాధ ఉంటుందండి. అలాగనేసి నా బాధ ఒక్కరన్నా ఆలోచిస్తాననేసి నేను ఇది తీశానండి. చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి ఎంత మంచిగా వస్తుంది. ఇది కూడా పూత రాలుతుందండి. ఇది కూడా చాలా కాచింది, చాలా వచ్చినాయి. దీనికి కూడా ఎన్నో పిందెలు పడ్డాయండి దీనికి కూడా. కానీ పూత కూడా రాలుతుంది. ఇది పూత రాలిన కూడా అంత బాధ లేదండి నాకు. కానీ నాకు స్టార్ ఫ్రూట్ అసలుకి చాలా రాలిపోతున్నాయి. చాలా బాధ వేస్తుంది. ముఖ్యంగా అది దానివల్ల ఈరోజు వీడియో తీస్తున్నాను మీకు అందరికీ. టమాటాలు చూడండి ఎలాగైతే వర్షాలకండి, ఈ వర్షాల వల్ల ఇలాగ మొత్తం ఇట్లా కుళ్ళిపోతున్నాయి. కానీ ఈ వర్షాలల్లా నేను అనుకుంటున్నాను, కానీ దానికి ఏమన్నా రాలకుండా ఏమన్నా ఉంటే మీరు చెప్తారనేసి ఈరోజు వీడియో తీశానండి. కొండపిండి ఆకు చూడండి, నా దగ్గర కొండపిండి ఆకు కూడా మంచిగా ఉందండి. చిన్న కొమ్మ పెట్టానండి నేను, ఒక జానడు కొమ్మ తెచ్చి పెట్టాను కొండపిండి ఆకు. అది మంచిగా ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అవుతుందో కొండపిండి ఆకు. కానీ కొండపిండి ఆకు మనకు చాలా మంచిదండి కొండపిండి ఆకు. ఎందుకంటే కిడ్నీలకు చాలా మంచిది. అసలు ఇది చూడండి చెమ్మకాయ అండి. ఈ చెమ్మకాయ గింజ నేను మన 17th నర్సరీ మేళలో తెచ్చుకున్నానండి. ఈ గింజలు నేను 17th నర్సరీ మేళ మన నెక్లెస్ రోడ్ మొన్న అయింది కదండి, అందులో తెచ్చుకున్నాను అన్నట్టు. ఇది 3 గింజలు వచ్చాయండి. 20 రూపాయలకు 3 గింజలు వస్తే అందులో 2 గింజలు చనిపోయినాయి. ఒక్కటే మొక్క బతికిందండి. ఒక్క మొక్కకి ఇలా పూత వచ్చిందండి. ఈ పూత చూసి కాపు చూసి నాకు ఎంతో ఆనందం వస్తుందండి. అసలు నాకు అయితే చెప్పలేనంత ఆనందం ఉందండి. ఇది దీనివల్ల చూడండి అసలుకి ఎంత మంచిగా ఉందో. అసలు ఇట్లా ప్రకృతి ఇంత మంచి గార్డెన్, ఇంత మంచి మొక్కలు పెంచుకుంటున్నామంటే మనకి ఎంతో ఆనందం కదండి. చాలా ఆనందం. ఎవరికైనా ఆనందమే కదండి. మీరు కూడా పెంచుకోండి, ఇలాగ పెంచుకొని ఆనందం పడండి, సరేనా? ఇంకా మొక్కలు ఉన్నాయండి. ఒక్కటే మొక్క అండి అది చూడండి. ఈ మొక్క ఒక్క తీగనే ఇంత దూరం పారుతుంది. ఈ తీగ ఈ బకెట్లో పెట్టుకున్నానండి. ఒక్కటే మొక్క ఉండండి చూడండి. ఇదైతే ఫస్ట్ మా మిద్దె తోటలో దొండకాయ రావడం అండి. నేను చాలాసార్లు పెట్టానండి తెచ్చి, ఊరు నుంచి ఇంత మొక్క తెచ్చి పెట్టుకున్నాను. ఏరు తెచ్చి పెడుతున్నానండి నేను, గడ్డ తీసుకురావట్లేదు. ఏరు తెచ్చి పెడితేనే బతికినాయి. కానీ నాకు చోటు లేదు, స్థలం లేదు, పెట్టడానికి నాకు వీలు లేదు. ఎలాగంటే అలాగ అయిపోతుందండి. అందుకోసమై మొత్తం ఇది అయిపోతుంది. ఈసారి వచ్చినాయండి మంచిగా. ఈ మొక్క అయితే కన్నా నాది చిట్టి గులాబీ. ఈ చిట్టి గులాబీ వల్ల చాలా అసలు చాలా ఆనందం వేస్తుందండి. చిట్టి గులాబీ పైకి వెళ్తేనా అసలు ఎంతో ఆనందం వస్తుందండి. దీన్ని చూశానంటే కన ఎన్ని పువ్వులు వస్తాయో. డబ్బా చూడండి, మా పాప మొత్తం పీకి పడేస్తుందండి, తెంపేస్తుంది.
నేను అక్కడ వీడియో తీసే వరకు ఇక్కడ చూడండి ఎన్ని పూలు తెంపేసిందో మా చిన్న పాప. అసలు పైకి వచ్చిందంటే ఆమె పువ్వులన్నీ తెంపడము, కాయలు తెంపడం, పిందెలు తెంపడం, వంకాయలు తెంపడం, అదే పని ఆ మొక్కకు. చూడండి ఆ కొమ్మకి ఎన్ని వచ్చినాయి చూడండి. ఈ డబ్బాలో పెట్టానండి నేను. మా పాప అట్లా తెంపేస్తుందండి. అగో ఇక్కడ కూడా పెట్టాను దొండకాయ మొక్క తీగ చూడండి, ఇక్కడ కూడా వస్తుంది. ఇంకా 3 తాళ్ళ పెట్టానండి దొండ తీగ. 3 దగ్గర 3 ట్రప్పులలో 3 దగ్గర పెట్టాను. 3 కూడా కొంచెం తీగలు పారుతున్నాయి. ఇంకా మొత్తము ఒక్క దగ్గర అయిపోబట్టి మొత్తం కలిసిపోతున్నాయండి, ఒక్క దగ్గర ఉన్నాయి కాబట్టి. టమాటా చూడండి ఎంత మంచిగా వస్తుందో, చాలా మంచిగా వస్తున్నాయి కదా టమాటా. చెర్రీ టమాటో పండుతున్నాయండి ఇప్పుడు, పండనికి వస్తుంది. ఒక్కొక్కటి పండుతుందండి చెర్రీ టమాటో. చూడండి ఒక్కటే మొక్క అండి ఇది, నాటి టమాటా. ఈ నాటి టమాటా చూడండి ఎన్ని కాయలు కాసాయో మా మొక్కలలో. మొన్న తెంపాను కదండి 4 కాయలు, ఇప్పుడు మళ్ళీ పండుతున్నాయండి. ఆడొకటి పండుకొస్తున్నాయి. ఈ వర్షాల వల్ల మంచిగా ఇది ఇవ్వట్లేదండి, అంతే. ఏం చేద్దామండి, తప్పదు కదండి. బీరకాయ అండి, ఒక్క బీరకాయ ఉంది ఇక్కడ. ఇంకొక బీరకాయ పడింది, అది ఎండిపోయింది, చనిపోయింది. అది మొత్తం ఎండిపోయింది. ఇలాగనే ఉండే అది కూడా, కానీ ఇది ఒక్కనే ఇది మంచిగా ఉంది. ఇక్కడ ఉంది ఇది ఒకటి, ఎంత మంచిగా ఉంది కదా. ఇది అని వనస్థాలిపురం సిరి ఇక్కడ దుర్గా నర్సరీలో తెచ్చుకున్నానండి ఈ మొక్క. నేను చాలా మొక్కలు అక్కడే తెస్తానండి. 2-3 సార్లు వెళ్ళానండి నేను ఆటో వేసుకొని. మొక్కలు చాలా తెచ్చుకున్నాను అక్కడి నుంచి. ఈ మొక్క 4 గంటలకి ఈ పువ్వు ఎడుగుతుంది అంటండి. ఈ పువ్వు 4 గంటలకి ఎడుగుతుంది అమ్మ, చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇది తీసుకొని ఇచ్చారండి అతను, నేను తెచ్చానండి. కానీ ఒక్క రోజన్నా మనం స్మెల్ చూద్దామంటే ఆ టైం మనకు దొరకట్లేదండి. చూడండి టమాటాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి టమాటాలు. మా మొక్కలలో ఎంత మంచిగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. అసలు వర్షాలలో చూడండి మొక్కలు అయితే కనుక చాలా అసలు ఇది ఖరాబ్ అయిపోతున్నాయండి నిజంగానే. ఈ మొక్కలండి, ఈ బటన్ రోజ్ అంటారు, ఏమంటారు దీనికి, నాకైతే దీని పేరు మంచిగా తెలియదండి. మొత్తానికైతే దీని పేరు నాకు తెలియదు. ఇది ఈ మొక్కల వల్ల అసలుకి చాలా బాగుందండి మా గార్డెన్. ఇది చూడండి, ఇది మన చామగడ్డ ఆకు అండి. ఇది ఎంతంత పెరిగింది చూడు. ఒక్కొక్క ఆకు చూడండి ఒకసారి ఎంతంత ఉందో. ఒక్క ఆకు ఒక చాటడు ఉందండి, ఒక ఆకు ఒక చాట వచ్చేసినట్టు వచ్చేసిందండి. ఎంత మంచిగా ఎంత బాగుంది కదా. ఈ వర్షాలకి ఈ చామగడ్డ ఎప్పుడు వస్తుందో ఏమో నాకైతే తెలియదు, కానీ అసలు చాలా బాగా వచ్చిందండి చామగడ్డ ఆకైతే కన. ఎంత బాగుంది, ఎంత మంచి, ఎంత సూపర్ ఉంది కదా చామగడ్డది. ఆకు కూడా చేస్తారంట, కర్రీ చేస్తారంట, నాకు తెలియదండి. ఈ కర్రీ ఎలా చేయాలనో నాకు తెలియదు. ఎవరికన్నా తెలిసింటే మీకు కామెంట్ చేయండి, ఎలా చేయాలో. ఇలా చేయాలండి కర్రీస్ అనేసి నేను చేసుకుంటానండి. నాకు తెలియదండి ఎలా చేయాలో. ఇది నేను ఫస్ట్ సారి పెట్టడం కదా. కరెక్ట్ సంవత్సరం అండి ఈ నెలకి నేను గార్డెన్ పెట్టి సంవత్సరం అవుతుంది. ఈ నెలకి సంవత్సరం, కరెక్ట్ సంవత్సరం పెట్టండి నా గార్డెన్ స్టార్ట్ చేసి. నేను అసలు చిన్న మొక్కల నుంచే స్టార్ట్ చేశానండి గార్డెన్. ఇదైతే చిన్నదండి, గులాబీ మొక్కలో వచ్చిందండి. వెంకట దుర్గా నర్సరీలో తెచ్చుకున్నాను గులాబీ మొక్క, అందులో వచ్చిందండి అది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇదైతే ఊరు నుంచి తెచ్చుకున్నానండి, ఈ ఎల్లో కలర్ది. ఆ రెడ్ కలర్ది అయితే అందులో పూలలో ఇంత ఏలంత మొక్క వచ్చిందండి. ఏదోలేని నేను డబ్బాలో పెట్టాను, అలాగ వచ్చేసింది అది, అంతే. ఇదైతే ఊరు నుంచి తెచ్చుకున్నానండి, చిన్న మొక్క తెచ్చుకున్నాను. ఈ రెడ్ అయితే కనుక ఇందులో గులాబీ మొక్కలో వచ్చింది. చాలా బాగున్నాయి కదా, ఎంత ఆనందం ఉన్నాయి, ఎంత మంచిగా ఉంచుడు, ఎంత మంచిగా ఉందండి, ఎంతో బాగుంది కదా. దాంట్లో చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఎన్ని మొగ్గలు వచ్చిందో, ఒక్కొక్క దానికి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. అవి ఎడుగుతుంటే, అవి చూస్తుంటే పువ్వులు ఎంత మంచిగా ఉందో నాకైతే కనుక చాలా అసలు చాలా తృప్తి ఉందండి. చాలా మంచిగా ఉన్నాయండి నాకైతే కనుక. నా టెన్షన్స్ అన్నీ నా మొక్కలలో, నా చెట్లలో, నా పూల, నా గార్డెన్లోనే నాకు ఈ టెన్షన్ వెళ్ళిపోతుందండి. అలాగా చాలా బాగుంటున్నాయండి. నా ఆనందమే నా మొక్కలండి. చాలా బాగున్నాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అసలుకి ఈ పువ్వుల వల్ల ఈ ట్యాంకీలో ఇది అయితే సరిపోతలేదు కింద అనేసి
పని నడుస్తుంది అన్నాను కదండి, పని నడుస్తుంది అనేసి తీసి మామూలుగా మన వాటర్ ట్యాంక్ మీద పెట్టానండి. వాటర్ ట్యాంక్ మీద పెడితే అసలు నా గార్డెన్‌కి లుక్ వచ్చేసిందండి. ఈ ఈ మొక్కల వల్ల, దీనివల్ల 2 పువ్వులుంటే మన గార్డెన్ అంతా మొత్తం చెట్లయిపోతాయండి ఈ పూలు. 2 పూలు చాలండి. మొత్తం అన్ని సీడ్స్ ఉంటాయండి. ఒక్క పువ్వుకి ఇన్ని సీడ్స్ వస్తాయండి. చాలా ఉంటాయి దీంట్లో. ఒక్క పువ్వు ఉంటే చాలు మొత్తం గార్డెన్ అంతా చేసుకోవచ్చు ఇది. అసలు ఎంత బాగుంటుందనుకుంటున్నా చూడండి. నేను ట్యాంకీ మీద పెట్టుకున్నాను. అసలు చాలా బాగా సరేనండి. ఓకే. బాయ్ అండి.